హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజైతే మనము కొన్ని బిట్స్ అనేవి మీకు తెలియచేయాలని అనుకుంటున్నాను ఈ వీడియో ద్వారాను. ఓకేనా ఫ్రెండ్స్, మీరందరూ కూడా ట్రెండింగ్ ఓనర్ ఛానల్ను ఆదరిస్తున్నారు. మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మార్నింగే అయితే మనము మొదలు పెట్టేద్దామా మరి. ప్రతి వ్యక్తికి ప్రకృతి సిద్ధంగా ఉండే ప్రజ్ఞకు అనుకూలంగా బోధన జరపాలన్న ప్రాచీన తత్వవేత్త. మీకు నేను ఆన్సర్స్ ఒక్కటే చెప్పేస్తున్నాను. ఇక్కడ మల్టిపుల్ చాయిస్ ఇచ్చారు కదా, ఓన్లీ ఆన్సర్ మాత్రమే నేను మీకు వివరిస్తాను. ప్లేటో అనే శాస్త్రవేత్త. నెక్స్ట్ ఇప్పుడు మనము రెండో క్వశ్చన్కి అయితే వెళ్ళిపోదాము. ఎమిలీ గ్రంథ రచయిత. ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఇచ్చారు కదా, మీకు రైట్ ఆన్సర్ వచ్చేసి రూసో అనే రచయిత ఎమిలీ అనే గ్రంథాన్ని రచించారన్నమాట. ఇప్పుడు థర్డో ప్రశ్న. విద్యార్థులలో భేదాలను నిర్మాణాత్మకంగా పోషించడం వల్లే ఒక దేశం అభివృద్ధిని సాధిస్తుందని పేర్కొన్న విద్యావేత్తకు సంబంధించి సరికానిది. ప్రశ్న చెప్పేసాం కదా, ఇప్పుడు ఆన్సర్ ఏదంటే గో బ్యాక్ టు నేచర్ ఈయన నినాదము. ఈ విధంగా నినాదాన్ని అయితే చేశారు. నెక్స్ట్ నాలుగవ ప్రశ్న. జ్ఞానేంద్రియాల పనితీరును పరిశీలించి ప్రయోగాలు చేసిన తొలి బ్రిటన్ శాస్త్రవేత్త గాల్టన్ అనే శాస్త్రవేత్త. నెక్స్ట్ ఐదో ప్రశ్నకు వెళ్ళిపోదాం. గాల్టన్కు సంబంధించి సరికానిది ఏది? ప్రజ్ఞాలబ్ధిపై తొలిసారి పరిశోధనలు చేశాడు. ఆరో ప్రశ్న. మెంటల్ టెస్ట్ అనే మెజర్మెంట్స్ గ్రంథ రచయిత. మీకేమైనా తెలుసా? తెలిస్తే ఎవరైనా గెస్ చేయండి. మెకిన్ కాటిల్ అనే శాస్త్రవేత్త. గారీ ప్రణాళిక రూపకర్త. ఇక్కడ మల్టిపుల్ చాయిస్ ఇచ్చారు కదా ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా తెలిస్తే గెస్ చేయండి, నా కామెంట్ రూపంలో తెలియచేయండి. నేనైతే మీకు ఆన్సర్ ఇస్తున్నా ఇప్పుడు. విలియం బర్ట్. గారీ ప్రణాళిక రూపకర్త ఎవరంటే విలియం బర్ట్. నెక్స్ట్ ఇప్పుడు మనము 8వ ప్రశ్నకు వెళ్ళిపోదాము. సంపూర్ణ వ్యక్తిగత స్వేచ్ఛతో బాటుగా సాంఘికీకరణను కూడా నేర్పించే బోధనా పద్ధతి. ఇప్పుడు ఇక్కడ 4 ఆన్సర్స్ ఇచ్చాడు, మనము ఏది చూస్ చేసుకుందాము చెప్పండి. మీకు ఏమైనా అవగాహన ఉందా, తెలిసి ఉందా? ప్రాజెక్ట్ పద్ధతి. సంపూర్ణ వ్యక్తిగత స్వేచ్ఛతో బాటుగా సాంఘికీకరణను కూడా నేర్పించే బోధనా పద్ధతి ఏదంటే ప్రాజెక్ట్ పద్ధతి. నెక్స్ట్ ఇప్పుడు 9th క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ప్రాజెక్ట్ పద్ధతి రూపకర్త ఎవరు? ఇక్కడ మల్టిపుల్ చాయిస్ 4 ఇచ్చారు కదా ఫ్రెండ్స్, ఇందులో మీకు ఎవరైనా తెలుసా ఈ ఆన్సరు? కిల్ పాట్రిక్ అనే అతను అన్నమాట. ప్రాజెక్ట్ పద్ధతి రూపకర్త ఎవరంటే కిల్ పాట్రిక్. నెక్స్ట్ 10. 5 దశలో జరిగే బోధనా ప్రణాళికలో ప్రత్యేకత. వీటిలో ఏది చెప్పుకోండి చూద్దాం. 5 దశలో జరిగే బోధనా ప్రణాళికలో ప్రత్యేకత. ఇక్కడ 4 ఆన్సర్స్ ఇచ్చారు కదా, మనమైతే రైట్ ఆన్సరు మల్టిపుల్ చాయిస్లో లాస్ట్ 4వది అన్నమాట. మోరిసన్
ఐదవ దశలో జరిగే బోధనా ప్రణాళికలో ప్రత్యేకత ఎవరిదంటే మోరిసన్ అని మనము ఈ ప్రణాళికలో ప్రత్యేకత మోరిసన్ అనే ఆన్సర్ని మనము మీకు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ మీకు 11వ ప్రశ్నకైతే వెళ్ళిపోదాము. సిడబ్ల్యూ వాష్బర్న్ రూపొందించిన ప్రణాళిక తెలుసా ఫ్రెండ్స్ మీకు? చూడండి, తెలిస్తే గెస్ చేయండి, నాకు మీరు మెసేజ్ చేయండి. వినేట్కా ప్రణాళిక, సిడబ్ల్యూ వాష్బర్న్ రూపొందించిన ప్రణాళిక ఏది అంటే ఇక్కడ మనకు రైట్ ఆన్సర్ వచ్చేసి వినేట్కా ప్రణాళిక. వినేట్కా ప్రణాళిక సిడబ్ల్యూ వాష్బర్న్ రూపొందించినటువంటి ప్రణాళిక ఏది అంటే మనకు వినేట్కా ప్రణాళిక. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజైతే మీకు నేను ఈ ప్రాక్టీస్ బిట్స్ అయితే మీకు 11 బిట్స్ వరకు ఈరోజు వివరించాను కదా. ఇలానే చూస్తూ ఉండండి, నేను ఇంకా మీకు బిట్స్ అనేది తెలియజేస్తూ ఉంటాను. తప్పకుండా ఛానల్ను వీక్షిస్తూ ఉండండి. కొత్త విషయాలను కొత్తగా మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.